నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి సర్వసాధారణంగా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద. సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు మ్యూచువల్ ఫండ్స్ వర్క్? మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా పనిచేస్తాయి? సో దీని గురించి ఏం చెప్తారు? రైట్. సో ఒక కామన్ థీమ్ తోటి పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తారండి. ఈ మనీని ఫండ్ మేనేజర్స్ ఆ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తారు. బ్రాడ్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఇలా మనం డివైడ్ చేస్తారనమాట వీళ్ళు. అలాంటి థీమ్లో అంటే ఎవరెవరికి ఏమేమి థీమ్ ఇంట్రెస్టో ఆ థీమ్లో మనం మనీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ మనీ అంతా కలెక్ట్ చేసేసి ఆ పర్టికులర్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఈవినింగ్ కల్లా ఆ స్టాక్స్ కొన్ని డౌన్ అవుతాయి కదా, యావరేజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం యూనిట్స్ వాల్యూ రూపంలో ఈవినింగ్ కల్లా ఇన్ఫామ్ చేస్తుంటారు. అంటే ఏ రోజుకి ఆ రోజు మన నెట్ అసెట్ వాల్యూ అంటే యూనిట్ వాల్యూ అప్డేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మన ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు ఎంత మూవ్ అయిందో మనకు అర్థమవుతూ ఉంటుంది. పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తారండి. అది ఏ థీమ్తో మనం కలెక్ట్ చేశారో ఈ ఫండ్ మేనేజర్స్ ఆ మనీని తీసుకెళ్ళేసి ఆ పర్టికులర్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బ్రాడ్గా మాట్లాడాలంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఈఎల్ఎస్ఎస్ ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో ఇన్వెస్టర్స్ ఏ కేటగిరీ అయితే అతను కంఫర్ట్గా ఉందో అందులో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఆ మనీ కలెక్ట్ చేసేసి వీళ్ళు కపుల్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. యూజువల్గా ఈ కంపెనీస్ అనేది ఒక 50 to 70 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. సో ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఈ యావరేజ్ మీద ఈ కంపెనీస్ ఎంత మూవ్ అయింది అనేది మనకి ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ రూపంలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లా ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకు అప్డేట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు, ఈరోజు ఈ అసెట్ వాల్యూ ఎంత పెరిగింది అని. అట్లా మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేసేసి వాటిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ రిటర్న్స్ జనరేట్ చేయడాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. వీటి మొత్తానికి ఒక ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ దట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్? సో అసలు ఎంత అమౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటాడు కూడా అడుగుతున్నాం. ఒకప్పుడైతే 5,000, 1,000 అలా ఉండేదండి. ఇప్పుడు మాత్రం మీరు ఎస్ఐపి రూట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాని కనుక మీరు చూస్ చేసుకొని 1 year కనుక కమిట్మెంట్ కనుక ఇస్తే 100 రూపీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని అయితే లంప్స్ అమౌంట్ అంటే ఒకేసారి 1,000కి అలౌ చేస్తారు, కొంతమంది ఏమో 5,000 అయితేనే మినిమం అలౌ చేస్తారు. దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫండ్ టు ఫండ్ అనమాట. ఇప్పుడున్న వాటిలో అయితే ఎస్ఐపి రూట్లో మీరు కావాలంటే 100 రూపీస్ అలౌ చేస్తారు పర్ మంత్. మీరు కావాలంటే లంప్స్ అమౌంట్ మినిమం 1,000 రూపాయలు లేదా కొన్ని ఫండ్స్ అయితే 5,000 అలౌ చేస్తారు. ఓకే. సో మూడో ప్రశ్న ఏంటంటే, డూ మ్యూచువల్ ఫండ్ గ్యారంటీ రిటర్న్స్? మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయా అంటే అడుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. మార్కెట్ ఎలా మూవ్ అవుతే అందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని డెట్ ఫండ్స్ లాగా గ్యారంటీ అంటే ఉండదు ఇక్కడ. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీ రిటర్న్స్ అని చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్లు లెక్క. బేసికల్గా మీరు అంటే వాలటిలిటీ తక్కువ ఉండాలంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. వాలటిలిటీ ఎక్కువ ఉన్న పర్వాలేదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రిటర్న్స్ కావాలంటే స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఏది కూడా గ్యారంటీ రిటర్న్స్ అంటే ఫిక్స్ అయ్యావు, సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంతే. మార్కెట్ అప్ అవుతే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, డౌన్ అయితే తక్కువ రిటర్న్స్ వస్తాయి. కోవిడ్ తర్వాత తీసుకున్న వాళ్ళందరికీ 1 yearలోనే 150% వచ్చింది. దాని అర్థం అది ఎవ్రీ ఇయర్ వస్తుంది కాదు. ఆ టైంలో మార్కెట్ మూవ్ అయింది కాబట్టి మీకు వస్తుంది. ఈ ఇయర్ టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళకైతే 25% లాస్లో ఉన్నాయి. ఓకే, అంటే ఈ సంవత్సరం ఏమి రాలేదు రిటర్న్స్. లాస్ట్ 6 months నుంచి 24% రిటర్న్స్ లాస్లో ఉంది టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్. సో దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అప్ అవుతాయి, డౌన్ అయితే. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేస్తాయి. అది ఎంత అనేది డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ అనమాట. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది. యూజువల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో లార్జ్ క్యాప్స్ అయితే 12% ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ వుడ్ డిపెండింగ్ అపాన్ హిస్టారికల్ డేటా బట్టి మనం చెప్తున్నాం. స్మాల్ క్యాప్స్ అయితే 15 to 25% దాకా వస్తాయి స్మాల్ క్యాప్స్. రైట్. సుందరరామరెడ్డి గారు, అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్ ఎనఫ్? అంటే వెంటనే కూడా మనం వీటిని లిక్విడ్గా మార్చుకోవచ్చా అంటే అడుగుతున్నాం. డెఫినెట్గా అండి. మ్యూచువల్ ఫండ్స్ టోటల్ ఇండస్ట్రీ సైజు 40 lakhs crore అండి, చాలా పెద్ద ఇండస్ట్రీ అది. అందులో ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సైజే నీకు 10 lakhs crore ఉంటుంది. అందులో ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్లో స్టాక్ మార్కెట్లోకి వచ్చే మనీయే 11,000 crores ఉంది.
అందుకని లిక్విడిటీ అన్లిమిటెడ్ అండి. మీరు ఎప్పుడు అంటే రిటర్న్స్ సంబంధం లేకుండా మీకు అర్జెంట్ మనీ కావాలంటే 130 లోపు కనుక మీరు సెలారీ ఇస్తే, సెలారీ రేట్ అంటే రిడీమ్ అంటాం. రిడెంప్షన్ కనుక చేస్తే 130 లోపు వితిన్ 3 days కల్లా మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనరేటెడ్ ద హైయెస్ట్ రిటర్న్స్? ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తాయంటూ అడుగుతున్నారు. అది దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఐ మీన్ ఏ కేటగిరీ మీరు తీసుకుంటున్నారు అని చెప్పండి. హైయెస్ట్ రిటర్న్స్ అని మనం క్వాంటిఫికేషన్ ఎగ్జాక్ట్లీ చేయలేం, కానీ బట్ సెక్టర్ స్పెసిఫిక్ అనుకోండి. ఇండియాలో హైయెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఐటీ రిలవెంట్ కేటగిరీ అనమాట. అంటే డిజిటల్ ఫండ్స్ ఉంటాయి, టాటా డిజిటల్ కావచ్చు, లేదా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డిజిటల్ ఫండ్స్ ఉండొచ్చు. ఇవి గత 5 years నుంచి యావరేజ్ మీద రిటర్న్స్ నీకు ఒక 28% దాకా ఇచ్చిందండి. బట్ ఈ సంవత్సరం వరస్ట్ రిటర్న్స్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం హైయెస్ట్ రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైం పీరియడ్ గురించి కూడా మాట్లాడటం బెటర్. అంటే షార్ట్ టర్మ్లోనా, మిడ్ టర్మ్లోనా, లాంగ్ టర్మ్లోనా అంటాం బెటర్ అనమాట. యూజువల్గా లార్జ్ క్యాప్స్ అయితే 12% వస్తాయి యావరేజ్ ఇన్కమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, అండ్ స్మాల్ క్యాప్స్ అయితేనేమో 20 దాకా వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అది కూడా డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్ ఎఫిషియన్సీ అనమాట. బట్ నేను జనరల్గా చెప్తున్నాను. అండ్ టెక్నాలజీ వైజ్ అయితే నీకు యావరేజ్ మీద మనం 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని మీరు తీసుకునేటప్పుడు రిస్క్ ప్రొఫైల్ చూసుకోండి, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు అనేది. అలాగే ఏజ్ ఫ్యాక్టర్, మీరు యంగ్ ఏజ్లో ఉంటేనేమో స్మాల్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు, హై రిస్క్ ఉన్నట్టుకు వెళ్ళిపోవచ్చు. ఓల్డ్ ఏజ్లో ఉంటేనేమో డెట్ ఫండ్స్, మినిమం గ్యారెంటీ ఉన్న ఫండ్స్కి వెళ్ళచ్చు. అందుకని వెల్త్ మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం కావాలనుకుంటేమో ఇన్కమ్ ఆప్షన్ తీసుకోవచ్చు, డివిడెండ్ ఆప్షను. లేదు నేను అక్యుములేట్ చేసుకుంటాను అనుకుంటే మీరు గ్రోత్ ఆప్షన్ తీసుకోవచ్చు. అట్లా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అందుకని రిటర్న్స్ హైయెస్ట్ ఏది అని మనం చెప్పలేము. బట్ హిస్టారికల్ డేటా కానీ చూస్తే మనకి నిప్పన్ గ్రోత్ ఫండ్ ఉందనుకోండి, 22% ఫర్ యానం చొప్పున గత యావరేజ్ మీద 27 years నుంచి ఇస్తుంది. ఇప్పుడు 94లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా 22% ఇచ్చింది యావరేజ్ మీద. అలాగే ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు, యాక్సిస్ స్మాల్ క్యాప్ అయితే గత 10 years నుంచి యావరేజ్ మీద 24% చొప్పున ఇస్తున్నాయి. ఇవి గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ అంటే సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అండి. బట్ యూజువల్ లాంగ్ టర్మ్లో ఉంటే, అంటే మీరు మార్కెట్ ఆల్ టైమ్ హై వచ్చేంతవరకు కనుక ఉండగలిగితే గుడ్ రిటర్న్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి సర్వసాధారణంగా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏ క్వశ్చన్స్ అడుగుతుంటారు అనే ఈ సిరీస్లో మనం ఫస్ట్ వీడియోలో ఒక 5 questions గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.